హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఈవీఎస్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, ప్రీవియస్ ఇయర్ బిట్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ క్వశ్చన్, ఒక ద్రవం నుండి దానిలో కరిగిన పదార్థాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్స్: స్ఫటికీకరణం, ఉత్పతనము, సాంద్రీకరణం, తేల్చడం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, స్ఫటికీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీజు మరకలు తొలగించడానికి వాడే పదార్థం. ఆప్షన్స్: అమ్మోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అమ్మోనియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనం. ఆప్షన్స్: ఆప్షన్ 1, డోలన చలనం, 2, భ్రమణ చలనం, 3, వక్రరేఖీయ చలనం, 4, సమచలనం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, వక్రరేఖీయ చలనం. నెక్స్ట్ క్వశ్చన్, శుద్ధి చేయబడిన కార్బన్ను దీనిలో వాడతాం. శుద్ధి చేయబడిన కార్బన్ను. ఆప్షన్స్: ఆప్షన్ 1, బాణాసంచా తయారీలో, నీటిని శుద్ధి చేసే వ్యవస్థలో, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ తయారీలో, వంట పాత్రల తయారీలో. ఎందులో వాడతాం ఫ్రెండ్స్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నీటిని శుద్ధి చేసే వ్యవస్థలో. సో ఫ్రెండ్స్, ప్రిపేర్ అవుతున్నారా ఫ్రెండ్స్ టెట్కి అండ్ డిఎస్సికి? ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి. 30th నుంచి డిఎస్సి వాళ్ళకి డేట్స్, ఎస్జిటి వాళ్ళకి టెట్ ఎస్జిటి వాళ్ళకి 30th నుంచి ఉన్నాయి. అండ్ పేపర్ 2 వచ్చేసి 27th నుంచి ఉన్నాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈగల వలన వ్యాపించే వ్యాధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, టైఫాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ. విత్తనాభి సంస్థ, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2 ఎముకలను కలిపే తంతియుత నిర్మాణాలు. ఆప్షన్స్: టెండాన్స్, మృదులాస్థి, కీళ్ళు, లిగమెంట్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, లిగమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని జత. ఆప్షన్స్: కోరకీభవనం అమీబా, విచ్చిత్తి పారామేషియం, ముక్కలగుట శిలీంధ్రాలు, పునరుత్పత్తి ప్లానేరియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కోరకీభవనం అమీబా అనేది సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ డేటా బుక్ను ప్రచురించినది. రెడ్ డేటా బుక్. ఆప్షన్స్: ఇక్రిసాట్, జెడ్ఎస్ఎల్, ఐయుడబ్ల్యూసి, బిఎస్ఐ. ఏది ఫ్రెండ్స్ రెడ్ డేటా బుక్ గురించి ఏది ప్రచురిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఐయుడబ్ల్యూసి. నెక్స్ట్ క్వశ్చన్, ఖరీఫ్ పంట కాలం. జూన్ నుండి అక్టోబర్, అక్టోబర్ నుంచి మార్చి, నవంబర్ నుంచి ఫిబ్రవరి, డిసెంబర్ నుంచి ఏప్రిల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జూన్ నుంచి అక్టోబర్.
నెక్స్ట్ క్వశ్చన్, మహాజన పదాలలో భర్తుక అనగా ఏమి? మహాజన పదాలలో భర్తుక అనగా ఇంటి యజమాని, సేవకులు, గ్రామ పెద్ద, న్యాయమూర్తి. ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్? భర్తుక అనగా సేవకులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్? సురేఖా మిశ్రా, సురేఖా బచ్చన్, సురేఖా యాదవ్, సురేఖా రామన్. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సురేఖా యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ గురువు? తులసీదాస్, కబీర్ దాస్, సమర్థ రామదాసు, మేరో పంత్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సమర్థ రామదాసు. ఫ్రెండ్స్ మీకు మరొకటి, ఎగ్జామ్ టైం దగ్గరకు వస్తుందనేసి టెన్షన్ పెట్టుకోకుండా మంచిగా అంటే టాపిక్ వైజ్ ఇప్పుడు ఒక టాపిక్ ఉంటుంది మనకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదైనా ఒక టాపిక్ ఉంటుంది కదా, అందులో అది టాపిక్ వైజ్గా యూనిట్ వైజ్గా డివైడ్ చేసుకొని మంచిగా పీస్ఫుల్గా కూర్చొని చదవండి ఫ్రెండ్స్. అలా అయితే గుర్తుంటుంది. మనకు ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చిందనే టెన్షన్ అయితే పెట్టుకోకండి. టెన్షన్ పెట్టుకుంటే మనకు చదివింది ఏది గుర్తుండదు. అదొకటి బాగా మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్ దగ్గర పడింది ఎలా అని మైండ్లో పెట్టుకోకండి. కోర్స్ నాకు కూడా టెన్షన్గానే ఉంది, బట్ నాకు టెట్ క్వాలిఫైడ్ కాబట్టి అంత టెన్షన్ ఏం లేదు. సో టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. టెన్షన్ పడకుండా మంచిగా చదివితేనే మనకు గుర్తుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్ సపోజ్ మెథడాలజీ గురించి చూద్దాం. మనకు మెథడాలజీలో 5 యూనిట్స్ ఉన్నాయనుకో, అన్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కలుపుకొని 5 యూనిట్స్ ఉన్నాయనుకో, తెలుగు పక్కకు పెట్టండి, తెలుగు ఇంగ్లీష్ పక్కకు పెట్టండి. ఈ 5 యూనిట్స్ డైలీ అందులో అన్నిట్లో 3 కలిపి 1 యూనిట్ డైలీ ఒకరోజే చదువుకున్నాం అనుకో, అన్నీ కొంచెం దగ్గరగానే ఉంటాయి కాబట్టి అన్నీ గుర్తుండిపోతాయి. అలా యూనిట్ వైజ్గా డైలీ ఒక 5 డేస్ అయితే మొత్తం అయిపోతుంది మెథడాలజీ, రోజు ఒక యూనిట్ వైజ్గా చదివితే. అలా పెట్టుకోండి ఫ్రెండ్స్, టైం టేబుల్ తొందరగా అయిపోతుంది, మీకు రివిజన్ కూడా అయినట్టు ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇది వచ్చేసి ఏంటంటే సోషల్ వచ్చేసి ఫిజిక్స్ ఈ 4 టాపిక్స్ ఉంటాయి కదా, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ పెట్టుకొని చదువుకోండి. పౌరశాస్త్రం ఒకరోజు. ఓకేనా? అలా చదివితే మనకి గుర్తుంటుంది, ప్లస్ రివిజన్ కూడా అయిపోతుంది. టెన్షన్ ఉండకుండా ఉంటుంది. టెన్షన్ కూడా అమ్మాయి మనం చదువుకున్నాం అనేది అని ఉంటుంది. ఈ తెలుగులో కూడా సమాసాలు ఒకరోజు, సందులు ఒకరోజు, కవుల గురించి ఒకరోజు, లెసన్స్ పార్ట్ వైజ్గా అలా 7th, 6th క్లాస్, 7th క్లాస్ బుక్స్ అలా ఒకరోజు చదువుకుంటూ ఉండండి. కాకపోతే అన్ని సబ్జెక్ట్స్ డైలీ చదవండి. అలా అయితే ఇప్పుడు మనం ఒక యూనిట్ రివిజన్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్? మ్యాక్సిమం 1 అవర్ కంటే ఎక్కువ పట్టదు, ఎందుకంటే రివిజన్ కాబట్టి. లేకపోతే 1.5 అవర్ వేసుకోండి. సో మనకు టైం అయితే చాలా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్లోకి వద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి తొలి రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతి వివి గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, బాబు రాజేంద్ర ప్రసాద్. మీరు ఇలా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. ఇలా రా అనేది ఉంటుంది, రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అని గుర్తుంచుకోండి. ఎప్పటికీ తరిగిపోని శక్తి వనరు? గ్యాస్, బొగ్గు, నీరు, గాలి. ఎప్పటికీ తరిగిపోయింది ఏంటిది ఫ్రెండ్స్? గాలి. నెక్స్ట్ క్వశ్చన్, షాజహాన్ పెద్ద కుమారుడు? ఆప్షన్స్ షా షుజా, మురాద్, దారా షుకో, ఔరంగజేబు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, దారా షుకో. నెక్స్ట్ క్వశ్చన్, మీరాబాయి ఇతని శిష్యురాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రవిదాస్. ఆప్షన్స్ చెప్పాలి కదా మీకు. కబీర్ దాస్, రవిదాస్, గురు నాయక్, అలాగే గోవింద నాయక్. వీరిలో ఎవరు ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రవిదాస్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ పాలకునిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన చక్రవర్తి? ఆన్సర్స్ వచ్చేసి బహదూర్ షా, షా ఆలం, జహంగీర్, అన్వరుద్దీన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, షా ఆలం. నెక్స్ట్ క్వశ్చన్, శాసనోల్లంఘన ఉద్యమం జరిగిన సంవత్సరం? ఆప్షన్స్ వచ్చేసి 1920, 1930, 1945, 1910. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1910.
30. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇలానే కన్వీనియంట్గా ఉందా ఫ్రెండ్స్? అంటే ఆన్సర్స్ అన్నీ చదివి ఆప్షన్స్ అన్నీ చదివి ఆన్సర్ చెప్తేనే కన్వీనియంట్గా ఉందా, లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ ట్రిక్ చేసి చెప్తేనే కన్వీనియంట్గా ఉందా? నాకు ఒకసారి మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే నాకు ఒకరు కమెంట్ ద్వారా చెప్పారు ఏంటంటే, ఇలా ట్రిక్ చేసి చెప్పడం మాకు యూజ్ ఉండదు మేడం, మీరు ఇలా తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తేనే బాగుంటుందనేసి, అందుకే ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా బాగుంటే అలా చెప్తాను, మీరు ఒకసారి నా కామెంట్ ద్వారా తెలియజేయండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణ దిశ తూర్పు నుండి పడమరకు, పడమర నుంచి తూర్పుకు, ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పడమర నుండి తూర్పుకు. నెక్స్ట్ క్వశ్చన్, బల్బులో వెలుగునిచ్చే భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఫిలమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, టమాటాలలో ఉండే ఆమ్లం. ఆప్షన్స్ ఆక్సాలిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం, ఎస్టిక్ ఆమ్లం మరియు టాటాలిక్ ఆమ్లం. ఇది ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఆక్సాలిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, సమతల దర్పణంలో పతన కోణం 30 degrees అయినా పరావర్తన కిరణం లంబంతో చేసే కోణం. ఆప్షన్స్ 0 degrees, 30, 60, 90. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 30 degrees. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం నుండి మొదటిగా వేరు చేయబడిన అంశీభూతం. ఆప్షన్స్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాసోలిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కిరోసిన్. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వొత్తి మంట యొక్క ఈ ప్రాంతంలో దహనం అనేది జరగదు. నీలిరంగు ప్రాంతం, చీకటి ప్రాంతం, పసుపు రంగు ప్రాంతం, అతి బాహ్య ప్రాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, చీకటి ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, మాలాథియన్ అనునది. ఆప్షన్స్ సహజ ఎరువు, రసాయన ఎరువు, కీటకనాశిని, ఆహార పదార్థము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కీటకనాశిని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబరిచిన విద్యార్థులకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్తున్న పురస్కారం. ఆప్షన్స్ మొక్కల ప్రేమి, వన ప్రేమి, ప్రకృతి ప్రేమి, హరిత మిత్ర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వన ప్రేమి. నెక్స్ట్ క్వశ్చన్, భుజం ముంజేతి దగ్గర ఉండే కీళ్ళు వరుసగా బంతిగిన్నె కీలు, మడతబందు కీలు. ఆప్షన్ 2 మడతబందు కీలు, బొంగరపు కీలు. ఆప్షన్ 3 బొంగరపు కీలు, కదలని కీలు. ఆప్షన్ 4 కదలని కీలు, బంతిగిన్నె కీలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బంతిగిన్నె కీలు, మడతబందు కీలు. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాహార మొక్కలకు సంబంధించి సరియైన దానిని ప్రవచనం, సరియైనది కాని ప్రవచనం. ఏంటి ఫ్రెండ్స్ ఆప్షన్స్? కీటకాహార మొక్కలు స్వయం పోషకాలు, కీటకాహార మొక్కలను మాంసాహార మొక్కలని అంటాము, కీటకాహార మొక్కలు సహజీవనం జరుపుతాయి, కీటకాహార మొక్కలు కీటకాల నుంచి నత్రజనిని గ్రహిస్తాయి. సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 ఫ్రెండ్. ఏంటిది? కీటకాహార మొక్కలు సహజీవనం జరుపుతాయి అనేది సరైనది కాదు, మిగిలినవన్నీ సరైనవే. కీటకాహార మొక్కలు స్వయం పోషకాలు, మాంసాహార మొక్కలు అని అంటాము, మొక్కల నుండి నత్రజని గ్రహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ రిబ్బన్ క్లబ్ దీనికి సంబంధించింది. రెడ్ రిబ్బన్ క్లబ్ ఆప్షన్స్ వచ్చేసి నియత విద్య, కౌమార విద్య, జనాభా విద్య, పర్యావరణ విద్య. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కౌమార విద్య. నెక్స్ట్ క్వశ్చన్, IUCN మరియు ZSL విడుదల చేసిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ జీవి అత్యంత ఆపదలో ఉంది. ఒంటికొమ్ము రైనో, మచ్చల జింక, బట్టమేక పక్షి, నలుపు సాలీడు కోతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బట్టమేక పక్షి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో కోస్తా మైదానాలు ఇక్కడ నుండి వ్యాపించబడినాయి. ఆప్షన్స్ విశాఖ నుండి నెల్లూరు, నెల్లూరు నుండి చిత్తూరు, తూర్పుగోదావరి నుండి ప్రకాశం, శ్రీకాకుళం నుండి పులికాట్ సరస్సు వరకు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శ్రీకాకుళం నుండి పులికాట్ సరస్సు వరకు. నెక్స్ట్ క్వశ్చన్,
గోండుల పంచాయతీ పేరు? ఆప్షన్స్: ఘన పంచాయతీ, పంచ్, గ్రామసభ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పంచ్. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు? చంద్రగుప్త మౌర్య, అశోకుడు, బిందుసారుడు, బింబిసారుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, చంద్రగుప్త మౌర్య మౌర్య రాజ్య స్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్. సర్ జాన్ మార్షల్ ఏ దేశస్థుడు? ఆప్షన్స్: బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, భారతదేశం. ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్ 1, బ్రిటన్ దేశస్థుడు. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రగిరి కోట ఈ జిల్లాలో కలదు? ఆప్షన్స్: నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు. చంద్రగిరి కోట ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, చిత్తూరులో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. మహాసముద్రాలలో చిన్నది? ఆప్షన్స్: అంటార్కిటికా మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆర్కిటిక్ మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్. హుమాయూన్ను ఓడించి ఇరాన్కు తరిమిన రాజు? ఆప్షన్స్: శివాజీ, పృథ్వీరాజ్ చౌహాన్, షేర్ ఖాన్, ఇబ్రహీం లోడి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, షేర్ ఖాన్. నెక్స్ట్. అక్బర్ కుమారుడు? అక్బర్ యొక్క కుమారుడు ఎవరు? ఆప్షన్స్: హుమాయూన్, షాజహాన్, జహంగీర్, ఔరంగజేబ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, జహంగీర్. నెక్స్ట్ క్వశ్చన్. సత్యశోధక సమాజాన్ని స్థాపించిన వారు? ఆప్షన్స్: జ్యోతిరావు గోవిందరావు పూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జ్యోతిరావు గోవిందరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని ఇలా అంటారు? ఆప్షన్స్: వికిరణము, సౌరశక్తి, సూర్యపుటము, పరావర్తనము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సూర్యపుటము. నెక్స్ట్ క్వశ్చన్. భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు? ఆప్షన్స్: సెప్టెంబర్ 23, జూన్ 21, డిసెంబర్ 22, జూలై 22. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సెప్టెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల కాలంలోని వెండి నాణం? మౌర్యుల కాలంలోని వెండి నాణం. ఆప్షన్స్: నిష్కా, గటికా, పానా, బిసాంత్. ఏంటి ఫ్రెండ్స్ మౌర్యుల కాలంలోని వెండి నాణం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పానా అనేది మౌర్యుల కాలంలోని వెండి నాణం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నవారెవరు? ఆప్షన్స్: రిప్పన్, మౌంట్ బాటన్, కర్జన్, కానింగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని భావించిన నిజాం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్: ఉస్మాన్ అలీ ఖాన్, ఆగా ఖాన్, అలీ ఖాన్, సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 1, ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.